ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నిజంగా ఒక ద్రవపు ఉక్కు పడి 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం అవ్వడం, ఇంకా చాలామంది హాస్పిటల్స్లో ఉండడం, అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉండి ఈరోజు ఒక మనిషి 9వ వ్యక్తి కూడా చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. నిజంగా ఇలాంటి సంఘటన స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన, ప్రభుత్వం తాలూకా బాధ్యతారాహిత్యం వలన ఇలాంటివి జరిగింది. ఎందుకంటే ప్లాంట్ని ముందు నుంచి కూడా ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము కౌన్సిల్లో కూడా చాలాసార్లు చెప్పాము, ప్లాంట్ని ఏమో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తూ ఉంది, మీరు కేంద్రం దగ్గర భాగస్వామిగా ఉన్నారు, దీన్ని ఆపండి అని ఎంతగా మొత్తుకుంటూ ఉన్నా వినకుండా దాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉండే పరిస్థితి. లేకపోతే 22 మంది పని చేయాల్సిన చోట కేవలం 11 మందితో పని చేయించడం అంటే ఎంత దారుణంగా వాళ్ళు ప్లాంట్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు కాంపన్సేషన్ తీసుకుంటే ₹1 కోటి ఇవ్వాలి, ప్రాణాలను ఎలాగూ తీసుకురాలేము. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మరి తీసుకురావాలి కదా. పరామర్శకు వచ్చారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు పరామర్శకు వచ్చినట్టుగా లేదు, అక్కడ అవహేళన చేయడానికి, కార్మిక సంఘాలను అవహేళన చేయడానికి వచ్చినట్టుగా ఉంది. మాట్లాడితే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతారు కదా. సంఘటన జరిగిన 2వ రోజు రావడం ఏంటి వాళ్ళ పరామర్శకి? అలాగే కుమారస్వామి గారు 6 గంటల్లో వచ్చారు అనేసి చెప్తున్నారు. మరి హోంమంత్రి అనిత గారు పక్కనే ఉంటారు కదా, అతను వచ్చాక అతనితో పాటు రావడం ఏంటి? అసలు సంఘటన జరిగినట్టు ముందే వీళ్ళకి తెలుస్తుంది కదా. అసలు సీఎం గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ రోజుకి 3వ రోజు అయింది. అతను వచ్చి చూడాలి కదా, ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు ఏంటంటే, జగన్ గారు ప్రైవేటైజేషన్ చేసేస్తే ఇతను ఆపేరంట. ఇన్ని అబద్ధాలు చెప్తారా ప్రజలు? మీరు ఎన్ని అబద్ధాలు చెప్తే అవి నమ్మేస్తారు అనుకుంటూ ఉన్నారా? ఎందుకంటే ఆ రోజు కుమారస్వామి గారే 2025 జనవరి 17న చెప్పారు, జగన్ గారు గవర్నమెంట్ ఆపడం వల్లనే ప్రైవేటైజేషన్ ఇంతవరకు ఆగింది అని చెప్పేసి. మరి మీరు కేంద్రం దగ్గర ఉన్నారు, ఇప్పటికైనా ప్రైవేటైజేషన్ ఆపండి. అలాగే కార్మిక సంఘాలను అవహేళన చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ వల్లనే ఇది జరిగింది అని. లోకేష్ గారు అయితే మరీ దారుణం, మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదు కదా, మీరెందుకు వచ్చారు అన్న టైప్గా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మరి మీరెందుకు వచ్చారు అంటే, మీరు వాళ్ళకి బాధితులకు సపోర్టు చేయడానికి కాకుండా రాజకీయం చేయడానికి వచ్చారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఆ రోజు జగన్ గారు ఎలాగా ఎల్జీ ఫార్మర్స్ విషయంలో ₹1 కోటి కాంపన్సేషన్ ప్లాంట్ వాళ్ళతో ఇప్పించారు. మరి మీరు ఎందుకు చేయట్లేదు? ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ₹1 కోటి ఇప్పించడానికి మీకేమైంది? ఆ రోజు జగన్ గారు ప్రైవేటు సంస్థతోనే ₹1 కోటి ఇప్పించారు. కాబట్టి ఎప్పటికైనా మీరు మేలుకొని ₹1 కోటి కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఇవ్వాలి. బాధితులకి రావాల్సిన సహాయాలు కూడా అన్నీ అందేటిగా చేయాల్సిందిగా కోరుతూ. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలప్పుడు కార్మికులు గుర్తుకొస్తారే కానీ ఎన్నికల తర్వాత కార్మికులను విస్మరించేటువంటి పద్ధతి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ చూసేటువంటి క్రమంలో మనకు అర్థమవుతున్నటువంటిది, చచ్చిపోతే చచ్చిపోయినలే, మనకేంటి పోయేది అనేటువంటిది మాట్లాడుతున్నారు. అసలు ఆ కార్మిక వర్గం ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నదో వాళ్ళు తఫాల వారీగా లేఖలు అందించి లోపభూయిష్టమైనటువంటి రా మెటీరియల్ని లోపభూయిష్టమైనటువంటి పద్ధతిలో ఇక్కడ జరుగుతుంది. అదే కాకుండా సాంకేతికపరమైనటువంటి ఏ రకమైనటువంటి ఎంప్లాయీస్ అక్కడ లేరు. గతంలో అక్కడ పనిచేసేటువంటి 35 మంది పనిచేస్తుంటే ఇవాళ దాన్ని 13 మందికి కుదించేసి టెక్నికల్ స్టాఫ్ని కూడా లేకుండా చేసినటువంటి పద్ధతి ఉంది. ఇంతమంది ప్రజల ప్రాణాలని హరింగొనటానికి ఈ ప్రభుత్వాలు పూనుకున్నాయి అనేటువంటి కనబడుతూ ఉన్నాయి. దీన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి నాటకంలో భాగం ఇది. ఇవాళ నిద్రపోతున్నారా అనేటువంటిది అడుగుతున్నాం. ఇవాళ మీరు ఇది నేను ఒకటే చెప్తున్నా, ఇది చనిపోవటం కాదు, ఇది ప్రభుత్వ హత్యగా భావించాలి. మేము చెప్పినప్పటికీ కూడా కార్మిక వర్గానికి మేము అనేక దఫాలుగా లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోనటువంటి పద్ధతిలో జరగటం వల్లనే సాంకేతిక లోపాల వల్ల జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాం. ఇప్పుడు 20 వేలు పైన ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ లేబర్ని సుమారు ఇప్పుడు 12,000 10,000 తీసుకొచ్చి అది అలాగా రాను దాని స్టీల్ ప్లాంట్ని వీక్ చేయడం, ఈ యొక్క ఇండస్ట్రీని వీక్ చేసి సిక్ చేసి దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం కోసం ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర. సుమారు 20,000 ఎకరాలు ఒకే బిట్టు, హైవే, పోర్ట్ని, అటు సముద్రాన్ని, ఇటు హైవేని ఆనుకున్నటువంటి బిట్టు. ఇది ఎకరం 20 నుంచి 25 కోట్లు ఒక్కొక్క ఎకరం ఉండేటువంటి దాని కాస్ట్. దీన్ని దోచి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు ఎంత కూడా కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం, జీతాలు ఇవ్వకుండా కావాలని వాళ్ళు బయటికి వెళ్ళే విధంగా ఈ మార్గాలు ఎంచడం,
మంచి బాగా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ని కానీ మెయింటెనెన్స్ వర్కర్స్ని కానీ తొలగించడం ఇవన్నీ కూడా అందులో భాగం. అందులో భాగంలో పాటు మనం చూస్తున్నాం గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్స్ ఎల్జీ పాలిమర్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్టెంట్గా ఆయన వెంటనే చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇప్పుడు వీళ్ళు 25 లక్షలు, అది ఏం 25 ఎప్పుడో 2012లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు 25 లక్షలు ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ అదే 25 లక్షలు, సుమారు ఇప్పటికి 14 సంవత్సరాలు అయిపోయింది. ఈ స్టీల్ ప్లాంట్ని పాడు చేయడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం పూర్తిగా పోయారు. వాళ్ళకి నమ్మకం లేని విధంగా తయారయ్యారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అని సందర్భంగా చెప్పక తప్పదు. రైట్, మొన్న సాయంత్రం జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం తాలూకు అప్డేట్స్ మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇవాళ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఓ బాక్స్లో మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు. మరోవైపు కన్నీటి పర్యంతం అవుతున్న మృతుల కుటుంబ సభ్యులు ఏ రకంగా రోధిస్తున్నారో మనకు తెలుస్తోంది. అయితే వాళ్ళకి ఎలాంటి స్వాంతన, ఎలాంటి సహాయం, ఎలాంటి ధైర్యం కూడా ఎవరు ఇవ్వలేని సిచ్యువేషన్ నిన్న మనం చూసాం. ప్రభుత్వం తరపు నుంచి పెద్దలు వచ్చారు, మంత్రి నారా లోకేష్ అక్కడికి వచ్చి వాళ్ళని మరి ఏం పరామర్శించారు, వాళ్ళకి ఎలాంటి భరోసానిచ్చారో తెలియదు. కానీ వాళ్ళ ముందే కార్మిక నాయకులతోటి కార్మికులతోటి వాగ్వాదానికైతే ఆయన ఖచ్చితంగా దిగారు. నిజంగా ఆయన అహంకారపూరితంగా మాట్లాడారంటూ కార్మికులు వాపోయిన పరిస్థితి కూడా మనం నిన్న చూసాం. అలాగే బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడుతూ ₹1 కోటి అడుగుతున్నారు వాళ్ళు అంటే అడుగుతారు, వాళ్ళకేం పోయింది అన్నట్టుగా కూడా ఆయన హేళనగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. రైట్, మా కరెస్పాండెంట్ అనిల్ దగ్గరికి వెళ్దాం. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు. అనిల్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇంకా బయటకు వచ్చేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. పోలీసులు ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ గేట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఈ గేట్ నుంచి వస్తారా లేకపోతే కామన్ అరైవల్స్ గేట్ నుంచి వస్తారా అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు పోలీసులు. అందుకు వైసీపీ నేతలంతా కూడా ఒకంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అటు పరుగులు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు. వెహికల్ కానీ లేకపోతే వచ్చేటువంటి కాన్వాయ్ కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా కామన్ అరైవల్స్ నుంచి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా చూడొచ్చు. వాస్తవానికి ఎప్పుడు వచ్చేటువంటి మార్గం దగ్గరే కాన్వాయ్ వెహికల్ పెట్టినప్పటికీ కూడా ఇటు నుంచి వస్తారా లేకపోతే కామన్ అరైవల్స్ నుంచి వస్తారా అనేది ఇంకా పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. కొంతమంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలంతా కూడా గేట్ నెంబర్ 2 వద్దే ఉన్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. మరికొంతమంది ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా వాహనాలన్నింటినీ కూడా ఎయిర్పోర్ట్లో బ్లాక్ చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి వాహనాలు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మొత్తంగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా. సార్ ఏంటి సార్ ఏంటి వెన్యూ మారిందా ఏంటి గందరగోళం? పోలీసులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని రెగ్యులర్గా గేట్ 2 నుంచి పంపిస్తామని గేట్ 2 నుంచి పంపించకుండా ఎరైవల్స్లోకి వెళ్ళిన తర్వాత ఎరైవల్స్ అనే కాసేపు గేట్ 2 అని యాఫ్రాన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎరైవల్స్కి బయటికి తీసుకురావడానికి వెహికల్ లేదని ఈ విధంగా పోలీసులు డ్రామా ఆడుతూ ఉన్నారు. కావాలని డిలే చేయాలి, ఏదో రకంగా డిలే చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్రమంగా జరగకుండా చూడాలని ఇది పోలీసులు ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసు చేస్తున్న కుట్ర. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానం ఆపలేరు. ఆయన వచ్చి ఒక పెను ప్రమాదం జరిగింది, దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారిని కుటుంబాలను పరామర్శించడానికి, క్షతగాత్రులు పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఈ దుర్మార్గపు నీచ రాజకీయాలు చేయటం అనేది సరికాదు. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. సార్ ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఆపేస్తున్నారు, మిమ్మల్ని అందరినీ బ్లాక్ చేయాలి. ఇదేదో అదే చెప్తున్నాం కదా, ఒక రాక్షస రాజ్యం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రాక్షస రాజ్యం.
జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చి లేకపోతే సంఘీభావం స్టీల్ ప్లాంట్ చనిపోయిన కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రజలను కూడా ఈరోజు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి ఒక బ్రిటిష్ రాజ్యంలో చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ఏదేమైనా ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. మీకు రాక్షస పాలనకి ఇదే, మీ రాక్షస పాలన రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరి దగ్గరికన్నా కలవటానికి వెళ్ళొచ్చు. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఒక ప్రమాదం జరిగితే మీ అసమర్థత వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళని చూడటానికి కూడా ప్రతిపక్ష నాయకుడిని రానివ్వకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఇది మొత్తం మీద వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి మార్గంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు ఏమాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. వాస్తవానికి చూడొచ్చు మనం, ఇప్పుడే గేట్ నెంబర్ 2కి వస్తారని చెప్పి సమాచారం ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా కామన్ అరైవల్స్ అంటే కామన్గా ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరినీ పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నేత కదిరి బాబురావు మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ గందరగోళం? వైఎస్ జగన్ ఎప్పుడు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి హోదాలో గేట్ నెంబర్ 2 నుంచి వస్తారు. 2 మీద వచ్చేది. మొదట ఆయన వాష్రూమ్ ముందు అటు అనుకున్నాం, కానీ ఒక అరేంజ్ చేసింది గేట్ నెంబర్ 1 నుంచి అరేంజ్ చేశారు. పోలీసులు కావాలని మేబీ పోలీసులు కూడా కావచ్చు ఈ విధంగా చేయడం అనేది. అందరు కన్ఫ్యూజ్ అయితే సార్ కూడా అక్కడి నుంచే వస్తా అన్నారు. ఇప్పుడు ప్రోటోకాల్లో ఏమంటారు, గేట్ నెంబర్ 1 రమ్మన్నారు, అందుకని అక్కడికి వెళ్తున్నారు. దీనివల్ల కొంచెం లేట్ కూడా అయిపోయింది బాగా ఇప్పుడు. అది కాకుండా ఈ విధంగా ఘోరంగా ఇది ఉంటే ఆ ప్లాంట్లో లోపాల వల్లే ఈ విధంగా జరిగింది తప్ప వేరే ఏం కాదు. ఇది ప్లాంట్ ఇప్పుడు పాత నాసిరకం ప్లాంట్లు పెట్టి వాళ్ళలో పెట్టి ఇంతమంది 9 మంది చనిపోయారు. 25-28 మంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రావాలంటే ఎప్పుడు వస్తారు అనేది, ఎప్పుడు ఎవరు బతుకుతారు చచ్చిపోతారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు గందరగోళం ఏం లేదండి, వచ్చేస్తారులేండి, రండి. ఓకే, ఇది మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు. గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా మళ్ళీ గేట్ నెంబర్ 1 దగ్గర కానీ లేదంటే కామన్ అరైవల్స్ దగ్గర కానీ అనిల్, ఏంటి గందరగోళం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత, ఆయన వస్తున్నప్పుడు క్లారిటీ లేకుండా ఉండడం ఏంటి? ఇది కావాలని చేస్తుంది అనేది కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. అలాగే అక్కడ బాధితుల్లో ప్రస్తుతం ఒక అతను 9 మంది అంటే మృతుల సంఖ్య 9కి చేరిన విషయం మనకు తెలిసిందే. ఆ వ్యక్తిని పోస్ట్ మార్టంకి పంపించారా లేదంటే ఇంటికి డైరెక్ట్గా 1 అవర్లో క్లియర్ చేసి పంపించేశారనేది కూడా మన కరెస్పాండెంట్ నాయుడు చెప్పిన విషయం. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ బాధితుల్ని పరామర్శిస్తే ఒకంత జనాలు గుమిగూడతారనే కుట్ర కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాని గురించి అప్డేట్ ఉందా మీ దగ్గర?